హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. మినపప్పుతో చేసిన దోసలు, మిల్లెట్స్‌తో చేసిన దోసలు, గోధుమ పిండి, వరి పిండి, రవ్వలు ఇలా రకరకాల దోసలను చేస్తూ ఉంటాం కదండీ! అయితే ఈరోజు వీడియోలో అసలు పప్పులేమీ లేకుండా పిండిలు, రవ్వలు వాడకుండా చాలా సింపుల్‌గా, హెల్తీగా బియ్యం, కొబ్బరితోటి దోసలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ దోసలకి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. వీటిని ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ దోసల్లో కాంబినేషన్‌గా చట్నీ కాకుండా మంచి పొడి రెసిపీని చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అలాగే ఈ దోసలు పొడి కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోసలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు నార్మల్ బియ్యాన్ని తీసుకోవచ్చు, ఇడ్లీ రైస్‌ని తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్‌ని తీసుకోవచ్చు. ఏ బియ్యమైనా సరే పర్వాలేదు. మరి ఈ దోసలు వేయడానికి మనం పప్పులేమి ఉపయోగించట్లేదు కాబట్టి, దోసలు రావాలంటే కొంచెం జిగురు శాతం ఉండాలి కదా! అందుకని ఒక స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మెంతులు వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని, మెంతుల్ని శుభ్రంగా కడిగి 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. బియ్యం త్వరగానే నానిపోతాయి. కానీ మెంతులు మాత్రం కొంచెం టైం పడతాయి కాబట్టి 4 గంటల పాటు నానపెట్టుకోండి. మీకు తెలిసే ఉంటుంది. అయినా మరొకసారి చెప్తున్నాను. వేడి నీళ్ళని పోసుకొని నానపెట్టుకున్నట్లయితే ఒక 2 గంటల్లోనే బియ్యం, మెంతులు కూడా నానిపోతాయి. నేను 4 గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. 2 కూడా చక్కగా నానిపోయాయి. మీకిక్కడ మెంతులను చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్‌గా అయిపోవాలి. అప్పుడే మీరు ఇన్‌స్టంట్‌గా దోసలు చేసుకోవాలన్నా కూడా పిండి బాగా నలుగుతుంది. అలాగే దోసల రుచి కూడా బావుంటుంది. ఇలా 2 నానపెట్టుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకునే ముందు ఒక బౌల్‌లోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అందులో సగం వరకు అటుకులను తీసుకోవాలి. ఈ అటుకుల్లోని డస్ట్ పోయేలాగా 2, 3 సార్లు క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానపెట్టుకోండి. అటుకులు వేయకపోతే దోసలు రావా అంటే చాలా చక్కగా వస్తాయండి. నేను చూపించబోయే విధంలో కాకుండా అంటే సెట్ దోసలా కాకుండా మీరు దోసలను కొంచెం పల్చగా వేసుకోవాలనుకోండి. అప్పుడు దోసలు క్రిస్పీగా వస్తాయి. అలా క్రిస్పీగా వేసిన దోసను కూడా మీకు చూపిస్తాను. 5, 10 నిమిషాల్లోనే ఈ అటుకులు నానిపోతాయి. ఈ అటుకులు నానేలోపు మిక్సీ జార్‌లోకి ముందుగా నానపెట్టుకున్న బియ్యం, మెంతుల్ని వేసుకొని చాలా కొద్దిగా వాటర్‌ని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. పిండిలో ఎక్కడ రవ్వ అనేది లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకోండి. ఈలోపు అటుకులు కూడా నానిపోయి ఇలా సాఫ్ట్‌గా అవుతాయి. ఇలా నానపెట్టుకున్న ఈ అటుకుల్ని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం నీట్‌గా ప్రెజెంట్ చేయడం కోసం నేను ఇలా వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసుకున్నాను. అది ఉంచుకొని చేసుకున్నా కూడా ఏమీ పర్వాలేదు. కానీ కొద్దిగా నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలనేవి ఉండకూడదండి. అవసరమైతే ఫిల్టర్ చేసి తీసుకోండి గానీ, ముక్కలు మాత్రం లేకుండా చూసుకోండి. ఈ పిండిని కూడా బౌల్‌లో వేసుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి. కొబ్బరిలో నీళ్లు వేసి గ్రైండ్ చేసినప్పుడు కొబ్బరి పాలలా వస్తాయి కదండీ! అందుకని ఈ పిండంతా చాలా క్రీమీగా, సాఫ్ట్‌గా ఉంటుంది. అందువల్లనే దోసలు కూడా చాలా చక్కగా వస్తాయి. అయితే ఇదే పిండితోటి మీరు ఇన్‌స్టంట్‌గా దోసలను వేసుకోవాలనుకుంటే కొద్దిగా వంట సోడా వేసుకొని వేసుకోవచ్చు. అయితే ఈ పిండిని ఫెర్మెంట్ చేసుకొని వేసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది కాబట్టి నేనిక్కడ ఫెర్మెంట్ చేసి వేస్తున్నాను. ఒక 6 గంటల నుంచి 8 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ దోసల్లోకి మంచి కాంబినేషన్‌గా పొడి రెసిపీని చూపిస్తానన్నాను కదండీ! అదెలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పల్లీలను కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలలో ఎక్కడ పచ్చిదనం అనేది ఉండకూడదండి. అంటే మెత్తగా పల్లీలు ఉండకూడదు. బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా పొట్టు పైన ఈజీగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా గ్రైండ్ చేస్తే పల్లీల నుండి ఆయిల్ బయటకు వస్తుంది కనుక పల్స్లో గ్రైండ్ చేసుకోండి. తర్వాత పొడి మంచి రంగులోకి రావడానికి అర టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి.
మీరు ఎండుమిరపకాయలని స్కిప్ చేసి పూర్తిగా కారాన్నే వేసుకుని చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్‌ని కూడా వేసుకోండి. ఇలాంటి పొడులను దోసలపైన కాకుండా మిగిలిన టిఫిన్స్‌లో సైడ్ డిష్ కింద తీసుకునేటప్పుడు పొడి పొడిగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే పొడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొడిని ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 15 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. 6 గంటల పాటు పిండిని ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం పప్పులేమి వేయలేదు కాబట్టి ఇడ్లీ పిండి, దోస పిండి వాటిల్లా బాగా ఎక్కువగా ఏమీ పొంగదండి. పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. మామూలుగా మనం దోసలు మంచి రంగులోకి రావడానికి కొద్దిగా పంచదార వేస్తూ ఉంటాం కదండీ! ఈ పిండిలోకైతే మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొబ్బరి కొంచెం స్వీట్‌గానే ఉంటుంది కాబట్టి పంచదార వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. మంచి రంగులోకే వస్తాయి. ఇప్పుడు ఈ పిండితోటి దోసలను వేసి చూపిస్తానండి. మొదటగా ఆయిల్ లేకుండా ఒక దోసను వేసి చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్‌ని వేడి చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా కొంచెం సెట్ దోసలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. పిండిని చక్కగా ఫెర్మెంట్ చేసుకున్నట్లయితే దోస పైభాగంలో ఇలా చక్కగా హోల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ పిండి లోపల వరకు బాగా ఉడకాలంటే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఇలా పైభాగంలో పిండి బాగా ఆరిపోయి లోపల వరకు బాగా ఉడుకుతుంది. చూడండి, నూనె వేయకపోయినా దోస ఇలా చక్కగా వస్తుంది. ఇప్పుడు నూనె, పొడి వేసి మరొక దోసను చూపిస్తానండి. తరువాత పల్చటి దోసను వేసి మీకు చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోండి. తర్వాత ఒక గరిటె పిండిని వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. దోస వేసిన తర్వాత అంచుల నుంచి కొద్దిగా ఆయిల్‌ని వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. దోసను ఉడికించుకున్న తర్వాతే పొడి వేసుకోవాలండి. ఇలా పైభాగంలో పిండి అంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే రెడీ చేసుకున్న పొడిని దోసంతా స్ప్రెడ్ చేసుకోండి. పొడి వేసుకున్న తర్వాత ఆయిల్‌ని ఖచ్చితంగా వేసుకోండి. ఇలాంటి పొడులు వేసుకుని దోసలను చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంటేనే తినేటప్పుడు డ్రైగా అనిపించకుండా చాలా రుచిగా ఉంటాయి. ఇలా సెట్ దోసలే కాకుండా ఇదే పిండిని కొంచెం పల్చగా చేసుకుని క్రిస్పీగా ఇలా కూడా దోసలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇలా క్రిస్పీగా దోసలు చేసేటప్పుడు ఫ్రై అయ్యడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. పప్పులు, పిండిలు, రవ్వలు ఇవేమీ లేకుండా హెల్తీగా, సింపుల్‌గా కొబ్బరి బియ్యంతోటి ఈ దోసలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.